ఉత్తరాయణం అంటే వెలుగు పెరుగుతుంది, మోక్షకాలం అని చెప్తారు. ఉత్తరాయణంలో కనుక మరణిస్తే మోక్షం వస్తుంది అని చెప్తారు. కానీ ఉత్తరాయణం అంటే కేవలం మోక్షాన్ని ఇచ్చేటటువంటి కాలం మాత్రమే కాదు. ఉత్తరాయణం అంటే వెలుగును పెంచేటటువంటి కాలం. వెలుగు పెరిగితే చీకటి తగ్గుతుంది, అంటే ఉత్తరాయణం నుంచి మనకు పగటి కాలం పెరుగుతుంది, అంటే వెలుగు పెరుగుతుంది, చీకటి తగ్గుతుంది, ప్రకృతి మొత్తము కూడా చైతన్యవంతమవుతుంది. అసలు ఋషుల సందేశం ఏమిటంటే నీ జీవితంలో కూడా వెలుగులు పెరగాలి, నీలోని చీకటి తగ్గాలి. సంక్రాంతి అంటే కేవలం బాహ్య సూర్యుడు మాత్రమే కాదు, అంతర్గతంగా ఉన్నటువంటి సూర్యుడిని మేల్కొల్పాలి. ఇప్పటి వరకు చాలామంది సంక్రాంతి గురించి చెప్పనటువంటి మూలార్థం ఏమిటంటే రైతు సంక్రాంతికి ఎందుకు కేంద్ర బిందువు అయ్యాడు. ప్రపంచంలో అన్ని దేశాల్లో అన్ని పండుగలు ఉన్నాయి, కానీ రైతును దేవుడిగా చేసే పండుగ ఎక్కడైనా ఉందా అంటే అసలు ఎక్కడా లేదు. సంక్రాంతికి నిజమైనటువంటి హీరో ఎవరు అంటే దేవుడు కాదు, రైతే దేవుడు. ఎందుకంటే భారతీయ తత్వం ఒక సత్యాన్ని గుర్తించింది, ఆహారం ఇచ్చేటటువంటి వాడు దేవుడి కన్నా తక్కువేం కాదు. ఈ రోజుల్లో మనం అన్నాన్ని చాలా ఎక్కువగా వృధా చేస్తూ ఉంటాం. ఎందుకంటే అన్నం వెనుక ఉన్నటువంటి బాధను మనం చూడలేం. అంటే ఆ రైతు పడేటటువంటి కష్టాన్ని, ఆ రైతు మనకు అన్నం ఇవ్వటానికి పడేటటువంటి బాధను మనం చూడటం మానేశాం. సంక్రాంతి మనల్ని రైతు జీవితానికి దగ్గరగా చేస్తుంది, మనిషికి భూమితో ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తు చేస్తుంది. ఇది ఒక సైకలాజికల్ రీసెట్, మన అహంకారాన్ని తగ్గిస్తుంది, మనలో వినయం పెంచుతుంది. ఇది కేవలం పండుగ కాదు, మనిషికి వినయాన్ని నేర్పేటటువంటి ఒక శిక్షణా శిబిరం. చాలా గుర్తుపెట్టుకోండి, ఇది మనిషికి వినయాన్ని నేర్పేటటువంటి ఒక శిక్షణా శిబిరం.